ఉర్సులా కే లుగ్విన్ ప్రసిద్ధ సైన్స్ ఫిక్షన్ రచయిత్రి. ఆమె సృష్టించిన ప్రపంచం, జెండర్, సమాజం, సంస్కృతి, మంచు గ్రహాలు, వరల్డ్ బిల్డింగ్, కొత్త ప్రపంచాల అన్వేషణ, సాంస్కృతిక సంబంధాలు ఇలాంటివన్నిటినీ చిత్రిస్తూ బ్రహ్మాండమైన నవలలు రాసింది. ఆమెకు 8 హ్యూగో అవార్డులు, 4 నెబ్యులా అవార్డులు వచ్చాయి. ఉర్సులా కే లుగ్విన్ గురించి ఈరోజు సైన్స్ ఫిక్షన్ రచయితల సిరీస్లో కొన్ని క్లుప్తంగా వివరాలు, ఆమె రాసిన నవలలు, పుస్తకాలు, కథల గురించి చెప్తున్నాను. సైన్స్ ఫిక్షన్ రచయితల సిరీస్ ఉర్సులా కే లుగ్విన్. ఇవి ఆ దృశ్యాలు. హలో, నమస్తే. సైన్స్ ఫిక్షన్ రచయితల సిరీస్లో ఈరోజు ఉర్సులా కే లెగ్విన్ అనే రచయిత్రి గురించి తెలుసుకుందాం. సైన్స్ ఫిక్షన్ అంటే వైజ్ఞానిక కల్పన సాహిత్యం. ఇది సైన్స్ ఆధారంగా రాసింది. ఇంతవరకు చాలామంది రచయితల గురించి, సుమారు 16 మంది రచయితల గురించి చెప్పాను. ఈ సైన్స్ ఫిక్షన్లోనే అనేకమైన ఉపశాఖలు ఉన్నాయి. హార్డ్ కోర్, సాఫ్ట్ కోర్, అట్లాగే మిలిటరీ సైన్స్ ఫిక్షన్, ఆ తర్వాత సైబర్ పంక్, ఇంకా డిస్టోపియన్, ఇలాంటివన్నీ ఉన్నాయి. అంటే ఒక సైన్స్ ఆధారంగా కాకుండా భవిష్యత్తులో సమాజం ఎలా ఉంటుంది, ఒకేసారి ఇతర గ్రహాల్లో సమాజాలు ఎలాగుంటాయి, అంటే పూర్తి సైన్స్ కాకుండా సామాజిక శాస్త్రం, లేకపోతే మానవ సంస్కృతులు, ఆంథ్రోపాలజీ, ఇవి ఎలా మారుతాయి, రాజకీయాలు, వరల్డ్ బిల్డింగ్ అంటే ఒక కొత్త ప్రపంచం, మన భూమిలో మనకు అలవాటైన ప్రపంచం కాకుండా వేరే రకమైనటువంటి సమాజం, వేరే రకమైనటువంటి ప్రపంచం ఎలా ఉంటుంది అనేటువంటివి రాసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇలాగే ఫెమినిస్ట్ సైన్స్ ఫిక్షన్ అనేది ఉంది. స్త్రీవాద వైజ్ఞానిక కల్పన అనొచ్చు. ఫెమినిస్ట్ సైన్స్ ఫిక్షన్ రాసింది ఈవిడ, ఉర్సులా కే లుగ్విన్. ఈవిడ గురించి తెలుసుకుందామని నేను కొంత స్టడీ చేశాను. ఈవిడ 4 హ్యూగో అవార్డులు గెలుచుకుంది. ఇక్కడ హ్యూగో అవార్డు అంటే సైన్స్ ఫిక్షన్లో అత్యుత్తమమైనటువంటి అవార్డు. వరల్డ్ సైన్స్ ఫిక్షన్ వాళ్ళు, అసోసియేషన్ వాళ్ళు ఇచ్చేది. ఇది ఓటింగ్ ద్వారా జరుగుతుంది. ఆ మెంబర్లే ఓటేస్తారు. చాలా ప్రతిష్టాత్మకమైనది. ఇలాంటి 4 హ్యూగో అవార్డు ఇవిడికి వచ్చినాయి. అట్లాగే నెబ్యులా అవార్డు అనేది కూడా మరొకటి ఉంది. ఇది కూడా అతి ఉత్కృష్టమైన సైన్స్ ఫిక్షన్ బహుమతి. అలాంటి నెబ్యులాలు 4 వచ్చినాయి ఈవిడికి. ఈవిడ గురించి తెలుసుకుందాం క్లుప్తంగా. ఈవిడ రాసిన నవలలు నేను ఎక్కువ చదవలేదు, ఈవిడ పేరు కూడా ఎక్కువ వినలేదు, కానీ చర్చల్లో విన్నాను. ఈవిడ గొప్ప ఫ్యాంటసీ రైటర్. సైన్స్ ఫిక్షన్లోనే పూర్తి సైన్స్ ఫిక్షన్ కాకుండా కొంత ఊహ, కల్పన, ఫ్యాంటసీ అంటాం. అంటే అభూత కల్పన కాకుండా కల్పన, నమ్మదగినటువంటి కల్పన ఉండేవి కూడా ఉంటాయి. సైన్స్ ఫ్యాంటసీ కూడా ఉంది. సో ఇలాంటి ఫ్యాంటసీ రచనల్లో ఉర్సులా కే లుగ్విన్ టోల్కియన్ లాంటి రచయిత్రి. టోల్కియన్ తర్వాత అంత గొప్ప రచయిత్రి అని చెప్పేసి విమర్శకులు ఈవిని ఎంతో ప్రశంసించారు. అలాగే ఫెమినిస్ట్ సైన్స్ ఫిక్షను, జెండర్ అంటే లింగం, అంటే మనిషి స్త్రీనా పురుషుడా అనే దాని విషయం గురించి ఈవిడ చాలా అద్భుతమైన శైలిలో నవలలు రాసి అది ఎలా ప్రభావం చేస్తుంది సమాజాన్ని, మనము సమాజంలో ప్రవర్తించే తీరు, మానవ సమాజంలో ఈ లింగం, జెండర్ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, అది సంస్కృతిని, రాజకీయాల్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనే విషయం ఈవిడ మొట్టమొదటిసారి రాసింది. ఈవిడ రాసిన లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ డార్క్నెస్ అనేటువంటిది చాలా గొప్ప నవల అంటారు ఈ విషయంలో. సో ఈ విషయాలన్నీ కొంచెం ఈవిడ గురించి సమాచారం చెప్తాను. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ ది డార్క్నెస్ నవల గురించి క్లుప్తంగా చెప్తాను. ఈవిడ ఇప్పుడు ప్రస్తుతం సైన్స్ ఫిక్షను, ఆధునిక సైన్స్ ఫిక్షను ఎక్కువ కృత్రిమ మేధ, తర్వాత రోబోట్స్, మెషిన్స్, యంత్రాలు మనని ఎలా ఇలాంటి విషయాల గురించి ఎక్కువ రాస్తున్నారు. కానీ ఆ రోజుల్లో ఈ గ్రహాంతర యాత్ర, వరల్డ్ బిల్డింగ్, కొత్త ప్రపంచాలు అన్వేషించడం, కొత్త సమాజాలు, కొత్త సంస్కృతులు ఎలాగ ఉంటాయి, ఇలాంటివన్నీ రాసేవారు. ఈవిడ
ఉర్సులా కే లిగ్విన్. ఈవిడ 1929 నుంచి 2018 దాకా ఉన్నారు. ఈవిడ అమెరికన్ రచయిత్రి. ఈవిడ గురించి వివరాలు చెప్తాను. ఉర్సులా క్లోబర్ లెగ్విన్ అమెరికన్ సైన్స్ ఫిక్షన్, ఫ్యాంటసీ సాహిత్య రచయిత్రి. ఈమెని 20వ శతాబ్దపు అత్యంత ముఖ్యమైన సైన్స్ ఫిక్షన్ రచయితల్లో ఒకరిగా పరిగణిస్తున్నారు. ఆమె రచనలు లింగం అంటే జెండర్, స్త్రీ పురుష భేదం అన్నమాట, తర్వాత సమాజం అంటే సొసైటీ, రాజకీయాలు, మానవ స్వభావం, పర్యావరణం లాంటి లోతైన అంశాలు తాకుతాయి. ఈవిడ జీవితం చూస్తే జననం అక్టోబర్ 21, 1929 బెర్క్లీ, కాలిఫోర్నియాలో. ఆమె తండ్రి ఒక ప్రముఖ ఆంథ్రపాలజిస్టు, అంటే మానవ శాస్త్రం, మానవులు ఎలా పుట్టి పెరుగుతారు, వివిధ రకాలైనటువంటి జాతుల గురించి స్టడీ చేసేదే ఆంథ్రపాలజీ. ఆ ఆంథ్రపాలజిస్ట్ ఆయన పేరు ఆల్ఫ్రెడ్ లూయిస్ క్లోబర్. తల్లి ఒక రైటరు, రచయిత్రి థియోడోరా క్లోబర్. అందుకే ఈవిడ పేరు ఉర్సులా క్లోబర్ లెగ్విన్. ఈమె చిన్నప్పటి నుంచి చదువుకు, కథలకు, కల్పనకు ఆకర్షితురాలైంది. రాడ్క్లిఫ్ కాలేజీలో BA, కొలంబియా యూనివర్సిటీలో MA, ఫ్రెంచ్, ఇటాలియన్, రెనెసాన్స్ లిటరేచర్లో పూర్తి చేసింది. 1953లో హిస్టారియన్ అంటే చారిత్రకారుడు చార్లెస్ లెగ్విన్ని పెళ్లి చేసుకుంది. ఈమెకు 3 పిల్లలు. 1958 నుంచి పోర్ట్లాండ్, ఒరెగాన్లో నివసించింది. 1950ల చివరి నుంచి పూర్తి సమయం రచయిత్రిగా పనిచేసింది. 2018 జనవరి 22న 88 సంవత్సరాల వయసులో మరణించింది. ఆవిడ 88 సంవత్సరాలు జీవించింది. 2018 జనవరి 22న మరణించింది. ఆమె తండ్రి మానవ శాస్త్రం ప్రభావం ఆమె రచనల్లో వివిధ సంస్కృతులు, సమాజాల వివరణలుగా కనిపిస్తుంది. టావోయిజం, ఫెమినిజం, కార్ల్ యంగ్ మనస్తత్వ శాస్త్రం కూడా ఈమె మీద ప్రభావం చూపించాయి. ప్రధాన రచనలు చూద్దాం. ఎర్త్ సీ సిరీస్, ఇది ఒక ఫ్యాంటసీ సిరీస్. ఏ విజార్డ్ ఆఫ్ ఎర్త్ సీ, ది టూమ్స్ ఆఫ్ ఎటువన్, ది ఫార్దెస్ట్ షోర్ మొదలైనవి. యువకులకు రాసిన, అంటే యంగ్ అడల్ట్స్ వాళ్ళ కోసం రాసిన, పెద్దలు కూడా ఆకర్షించే లోతైన కథలు. ఈవిడ కథల్లో బ్యాలెన్సు, శక్తి, మరణం, గుర్తింపు ముఖ్యమైన అంశాలుగా ఉంటాయి. ఈవిడ రాసిన గొప్ప సిరీస్ హైనిష్ సైకిల్, ఇది సైన్స్ ఫిక్షన్. దీంట్లో చాలా ప్రసిద్ధి పొందింది, హ్యూగో అవార్డు గెలుచుకుంది. లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ డార్క్నెస్, ఇది ఈవిడ 1969లో రాసింది. హ్యూగో, నెబులా 2 అవార్డులు వచ్చినాయి. దీంట్లో ఈవిడ ఒక సుదూర గ్రహంలో ఒక సమాజం ఉంటుంది. ఆ సమాజంలో ఆండ్రోగైనస్ సమాజం ఉంటుంది, లింగరహిత ద్వంద్వ ప్రవృత్తి గల సమాజం. ఈ గ్రహంలో ఆ ప్రజలు కొన్నాళ్ళు మగవాళ్ళుగాను, కొన్నాళ్ళు ఆడవాళ్ళుగాను ఉంటారు. ఈ కథ చెప్పడానికి చాలా విచిత్రంగా ఉంటుంది. ఒక ప్రత్యేకమైన సీజన్, కెమ్మర్ సీజన్లో వాళ్ళు తమ ఇష్టం బట్టి వాళ్ళ లింగం, జెండర్ని మార్చుకోవచ్చు అనమాట. ఇలాంటి కథ లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ డార్క్నెస్. లెఫ్ట్ హ్యాండ్ అంటే అది ఫెమినైన్, స్త్రీని ప్రతిబింబిస్తుందట. డార్క్నెస్, లైటు, జీవితానికి 2 కోణాలు. లెఫ్ట్ హ్యాండ్ అంటే మరణం, రైట్ హ్యాండ్ అంటే జీవితం అంటుంటుంది ఈవిడ. ఈ లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ డార్క్నెస్కి 1969లో రాసిన దానికి హ్యూగో, నెబులా అవార్డులు వచ్చినాయి. నెక్స్ట్ ది డిస్పోజెస్ 1974లో అనార్కిజం వర్సెస్ క్యాపిటలిజం, యుటోపియా గురించి నెబులా, హ్యూగో అవార్డులు వచ్చినాయి. ఇంకా ఇతర నవలలు రో క్యానన్స్ వరల్డ్, ది వర్డ్ ఫర్ వరల్డ్ ఈజ్ ఫారెస్ట్, ఇది పర్యావరణ శాస్త్రం గురించి, కాలనీలు నిర్మించడం గురించి ఇతర గ్రహాల్లో ఆ ఇతివృత్తాలతో రాసింది. ఇతర ముఖ్య రచనలు ది లాథీ ఆఫ్ హెవెన్, ఆల్వేస్ కమింగ్ హోమ్, చిన్న కథలు ది వన్స్ హూ వాక్ అవే ఫ్రమ్ ఓమెలాస్, కొంత కవిత్వం రాసింది. ఎస్పేస్, పిల్లల పుస్తకాలు రాసింది. ఆమెకు 8 హ్యూగో అవార్డులు, నేను ఇందాక 4 అన్నాను, 8 హ్యూగో అవార్డులు వచ్చినాయి. 6 నెబులా అవార్డులు, నేషనల్ బుక్ అవార్డు అంటే అనేక గౌరవాలు లభించాయి. ఈవిడ సైన్స్ ఫిక్షన్ వరల్డ్ అసోసియేషన్లో గ్రాండ్ మాస్టర్గా గుర్తించారు.
కొంతమంది ఈవిడ్ని మేరీ షెల్లీ తర్వాత అంత గొప్ప రచయిత్రి సైన్స్ ఫిక్షన్లో అంటారు. ఈవిడ రచన శైలి లక్షణాలు చూద్దాం. లిరికల్ అండ్ లోతైన ప్రోజ్, అంటే ఒక రకమైన కవితాత్మకమైనటువంటి లోతైనటువంటి వచనం, అందమైన కవితాత్మక భాష. సాధారణంగా హార్డ్ సైన్స్ టెక్నాలజీ కంటే సామాజిక, మానసిక, సాంస్కృతిక అంశాలపై దృష్టి ఉంటుంది. ఆంథ్రపాలజీ మానవ సమాజ శాస్త్రం మనం అనుకుందాం. ఈ వివిధ సమాజాలని వివరంగా, నిష్పాక్షికంగా చిత్రీకరిస్తుంది. దూతలు అంటే మన సోలార్ సిస్టమ్ లాగానే ఎస్ఎన్ అనే ఒక సిస్టమ్ ఉంటుంది, అనేక గ్రహాలు కలిగిన సిస్టమ్. వీళ్ళు వేరే గ్రహాలకి దూతల్ని రాయబారు అనుకుందాం, వాళ్ళని పంపిస్తారు. వాళ్ళు పంపించి మాలో చేరమని ఆ కొత్త ప్రపంచాలను అన్వేషించి ఆ గ్రహాలను అడుగుతూ ఉంటారు. ఇతివృత్తాలు లింగ సమానత్వం అంటే జెండర్ ఈక్వాలిటీ, ఫెమినిజం, స్త్రీవాదం, అనార్కిజం, యుటోపియా, ఊహాజనిత సమాజం, డిస్టోపియా, ఒక రకమైన విధ్వంసక సమాజం, పర్యావరణం, శక్తి యొక్క స్వభావం, వ్యక్తి వర్సెస్ సమాజం, టైమ్ వర్సెస్ రియాలిటీ, ఇలాంటి థీమ్స్ అన్నీ ఉంటాయి. ఆమె సోషల్ సైన్స్ ఫిక్షన్ అని తన రచనలు వర్ణించుకునేది. పల్ప్ స్టైల్ అడ్వెంచర్స్కి భిన్నంగా లోతైన ఫిలసాఫికల్, మానవత్వం నిండిన కథలు రాసింది. ఈవిడ ప్రభావం చూద్దాం. సైన్స్ ఫిక్షన్ని ఒక రకమైన పల్ప్ ఫిక్షన్ నుంచి సీరియస్ సాహిత్య స్థాయికి ఎత్తింది ఈవిడ. లింగం, సామాజిక న్యాయం, అనార్కిజం వంటి అంశాలని ముందుగా ప్రవేశపెట్టింది. మార్గరెట్ అట్వుడ్ హ్యాండ్మేడ్స్ టేల్ రాసిన ఆవిడ చాలామందికి తెలిసే ఉంటుంది. ఈవిడ కూడా స్త్రీవాది. స్త్రీలందరినీ అణిచివేయటం, వాళ్ళని ఒక పిల్లలు పుట్టే సాధనాలుగా వర్ణించడం అనే థీమ్తో ఈవిడ హ్యాండ్మేడ్స్ టేల్ అని రాసింది, భవిష్యత్ డిస్టోపియన్ స్టోరీ. ఈ మార్గరెట్ అట్వుడ్పై ఇంకా ఇతర రచయితలపై ఈవిడ ప్రభావం ఉంది. ఆధునిక సైన్స్ ఫిక్షన్, ఫ్యాంటసీలో ఆమె ఆలోచనలు ఇప్పటికీ ప్రభావవంతంగా ఉన్నాయి అంటున్నారు. ఫెమినిస్ట్ సైన్స్ ఫిక్షన్కి ముఖ్యమైన వ్యక్తి. ఆమె రచనలు ఇప్పటికీ చదువుతారు, ఆమె రచనలు చర్చించబడతాయి, అనువాదాలు అవుతున్నాయి. దగ్గర 30 మిలియన్ల కాపీలు అమ్ముడుపోయాయి ఈవిడ రచనలు. ముఖ్యంగా ది లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ డార్క్నెస్. ఉర్సులా కే లే గ్విన్ సైన్స్ ఫిక్షన్ నవలలు హ్యూగో అవార్డు గెలిచినవి. క్లుప్తంగా ఇతివృత్తాలు చెప్తాను. హ్యూగో అవార్డు గెలిచిన ప్రధాన నవలలు ది లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ డార్క్నెస్ 1969, హ్యూగో ప్లస్ నెబులా అవార్డు వచ్చింది. ఇది హైనిష్ సిరీస్ అని ఆవిడ రాసిన సైన్స్ ఫిక్షన్ నవలలో 3వ 4వ నవల. ఈ కథ సారాంశం ఏంటంటే, భూమి నుంచి వచ్చిన ఒక రాయబారి, అతని పేరు జెన్లిచ్ ఐ, గెథిన్ అనే గ్రహానికి వెళ్తాడు. ఆ గ్రహంలో ఉండేవాళ్ళు ఆండ్రోజినస్, అటు ఇటు మగ ఆడ మార్చుకునే సామర్థ్యం ఉన్న వ్యక్తులు. ఇక్కడ 2 దేశాలు ఉంటాయి గ్రహంలో, ఆ రెండిటికీ పడదు. రాజకీయ సంక్షోభం, నమ్మకం, స్నేహం, లింగ భావన, జెండర్ ఐడెంటిటీల మధ్య జరిగే ప్రయాణం ద్వారా మానవ సంబంధాలు, సమాజ నిర్మాణం గురించి లోతైన చర్చ ఉంటుంది ఈ నవలలో. సైన్స్ ఫిక్షన్లో లింగం గురించి అంటే జెండర్ గురించి రాయబడిన అత్యంత ప్రభావవంతమైన నవలలో ఇది ఒకటి, ది లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ డార్క్నెస్. ది డిస్పోజెస్డ్ 1974 హ్యూగో నెబులా అవార్డు వచ్చింది. హైనిష్ సిరీస్లోది. కథ సారాంశం 2 ప్రపంచాల మధ్య కథ. ఒకటి అనార్కిస్ట్ యూటోపియా, అరాచకం ఉన్నటువంటి భవిష్యత్ ప్రపంచం. రెండోది క్యాపిటలిస్ట్ సమాజం, పెట్టుబడిదారీ సమాజం, ఉర్రాస్ అనేది. మొదటి దాని పేరు అనరెస్, రెండోది ఉర్రాస్. భౌతిక శాస్త్రవేత్త షెవెక్ ఈ 2 సమాజాల మధ్య ప్రయాణించి స్వేచ్ఛ, ఆస్తి, శక్తి, వ్యక్తి, సమాజ సంబంధాలను ప్రశ్నిస్తాడు. అత్యంత లోతైన రాజకీయ, ఫిలసాఫికల్ సైన్స్ ఫిక్షన్ నవల్లో ఇది ఒకటి, ది డిస్పోజెస్డ్. తర్వాత నవల రీకానాన్స్ వరల్డ్, హైనిష్ సిరీస్ మొట్టమొదటి నవల. గ్రహాంతర యుద్ధం, సాంస్కృతిక సంఘర్షణ, టెలిపతి అంటే మనసు శక్తి గురించి. తర్వాత ప్లానెట్ ఆఫ్ ఎక్సైల్ 1966 అండ్ సిటీ ఆఫ్ ఇల్యూషన్స్ 1967 హైనిష్ సిరీస్లో రాసిన నవలలు. దీంట్లో వలసవాదము, గుర్తింపు, మనుషులకి గ్రహాంతరవాస్తులకి అంటే మానవ అలయన్ సంబంధాల గురించి రాసింది. తర్వాత ది వర్డ్ ఫర్ వరల్డ్ ఈజ్ ఫారెస్ట్, ప్రపంచానికి మరో పేరు అడవి,
తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలంటే హ్యూగో నామినేషన్ వచ్చింది. అడవిని నాశనం చేసే మనవులు, స్థానిక గ్రహవాసులు. అడవిని నాశనం చేసే మానవులు, వాళ్ళకి స్థానికంగా ఉండే గ్రహవాసులకు జరిగినటువంటి సంఘర్షణ, పర్యావరణం, కాలనీవాదం, యుద్ధం గురించి శక్తివంతమైన కథ. దీన్ని అవతార్ చిత్రానికి ప్రేరణగా చెప్తారు. ది వర్డ్ ఫర్ వరల్డ్ ఇస్ ఫారెస్ట్, ది లాథీ ఆఫ్ హెవెన్. కళల ద్వారా వాస్తవం మార్చగల ఒక వ్యక్తి కథ. సైకాలజీ, వాస్తవికత, యుటోపియా ప్రయత్నాల గురించి చాలా వేదాంతపరంగా ఉంటుంది. హైనిష్ సిరీస్ గురించి కొంచెం చెప్తాను. ఉర్సులా కే లెగ్విన్ రచించిన హైనిష్ సిరీస్ లేదా ఎక్యుమెన్ సిరీసు ఒక సంపూర్ణ కాలక్రమ లేదా ఫిక్స్డ్ సీక్వెన్స్ కాదు. ఇది ఒకే యూనివర్స్లో జరిగే స్వతంత్ర నవలలు ఇంకా చిన్న కథల సమాహారం. ఈ యూనివర్స్లో మానవులు దూర గతంలో, అంటే చాలా కాలం వెనకాల, హైన్ అనే గ్రహం నుంచి వివిధ గ్రహాలకు వలస వెళ్ళి స్థిరపడ్డారు. తర్వాత ఈ గ్రహాలు ఎక్యుమెన్ అనే శాంతియుత దౌత్య సంఘం ద్వారా మళ్ళీ కలుస్తాయి. ఇది హైన్ సిరీస్ అన్నమాట. ఈ ఎక్యుమెన్ అనేది ఒక రకమైనటువంటి మన సోలార్ సిస్టమ్ లాగా అది శాంతియుత సంఘం. వీళ్ళు ఈ గ్రహాలకి దూతల్ని పంపించి మాతో చేరమని అడుగుతూ ఉంటారు. జనరల్గా ఈ హైనిష్ సిరీస్లో ఇతివృత్తం అది. ఆమె సొంత మాటల్లో ఇది ఒక సైకిల్ కాదు, కేవలం ఒకే విశ్వంలోని వివిధ కథలు. కాలక్రమం లేక లాజికల్ ఆర్డర్ కంటే ప్రచురణ క్రమంలో చదవటం మంచిది. ఈ హైనిష్ సిరీల్లో రీకానెంట్స్ వరల్డ్ 1966, హైనిష్ ఎథ్నాలజిస్టు రోకన్నాన్ బ్రాంజ్ యుగం స్థాయి గ్రహానికి వెళ్తాడు. ఇంటర్ గ్యాలక్టిక్ శత్రువులతో యుద్ధం ఎదుర్కొంటాడు. టెలిపతి, సాంస్కృతిక సంఘర్షణ ఉన్న మొదటి నవల. ప్లానెట్ ఆఫ్ ఎక్సైల్ 1966. భూమి నుంచి వచ్చిన వలసవాదులు ఒక గ్రహంపై చిక్కుకుపోతారు. ఆ గ్రహం 15 సంవత్సరాల శీతాకాలం వస్తుంది. అక్కడ స్థానికులతో సహజీవనం చేస్తారు. ఎలా సర్వైవ్ అవుతారు, సర్వైవల్ థీమ్ అనమాట. సిటీ ఆఫ్ ఇల్యూజన్స్. భూమి షింగ్ అనే రహస్యమైన శత్రువుల చేతుల్లో ఉంటుంది. గుర్తింపు, నిజం వర్సెస్ భ్రమ. నిజానికి భ్రమకి ఉన్న ఘర్షణ గురించి, మనసు శక్తులు, టెలిపతి గురించి ఉంటుంది ఈ నవల్లో. చివరికి ఇందాక చెప్పిందే ది లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ డార్క్నెస్ 1969లో రాసింది. హ్యూగో నెబులా అవార్డు వచ్చింది. ఎన్వై అంటే రాయబారి జెన్లీజ్ ఐ గెథెన్ అనే గ్రహానికి వెళ్తాడు. ఇదే నేను ఇందాక చెప్పిన గ్రహం. ఈ గెథెన్ గ్రహంలో ఆండ్రాయిడ్ సమాజం ఒక రకమైనటువంటి ద్వంద్వ సమాజం ఉంటుంది. దీంట్లో ప్రజలకి ఒక లింగం అంటూ ఉండదు. వాళ్ళు కొన్నాళ్ళు మనుషులు, కొన్నాళ్ళు మగవాళ్ళు, కొన్నాళ్ళు స్త్రీలుగా ఉంటారు. కెమ్మర్ అనే సీజన్లో వీళ్ళ లైంగికత మారుతుంది. లైంగికత అంటే జెండర్, మగవాళ్ళు ఆడవాళ్ళుగా మారచ్చు, ఆడవాళ్ళు మగవాళ్ళు మారచ్చు, పిల్లల్ని కనొచ్చు అనమాట. అలాంటి సమాజం ఇది. విచిత్రంగా ఉంటుంది. ఈ ఎక్యుమెన్ దూతకి ఎక్యుమెన్ వాళ్ళకి పంపిస్తే ఈ రాయబారి పేరు జెన్లీజ్ ఐ, అతను గెథెన్ అనే గ్రహానికి వెళ్తాడు. అక్కడ సమాజంలో ఈ లింగం మార్చుకునే సమాజంలో ఒక అతనితో స్నేహం చేస్తాడు. ఆ రెండు రాజ్యాలకి మధ్య అతను తిరుగుతాడు. ఆ రెండు రాజ్యాల ఘర్షణని అతను పరిష్కరిస్తాడు. ఆ క్రమంలో జరిగేటువంటి సంఘటనలు అనమాట. ఈ గ్రహం బాగా మంచుతో నిండిన గెథెన్ గ్రహం అనమాట. చివరికి వాళ్ళు ఈ ఎక్యుమెన్ సిస్టంలో చేరతారు. దీనికి హీరో ఎన్వై అంటే రాయబారి జెన్లీజ్ ఐ అనమాట. ఇది సైన్స్ ఫిక్షన్లో అత్యంత ప్రభావవంతమైన నవల్లో ఒకటి. ది వర్డ్ ఫర్ వరల్డ్ ఈజ్ ఫారెస్ట్, హ్యూగో అవార్డు. ఇందాక చెప్పినట్టుగా భూమి మానవులు వెళ్ళి ఒక అడవి గ్రహాన్ని దోచుకోవటం, స్థానికులతో యుద్ధం, పర్యావరణం, కాలనీవాదం, హింస గురించి శక్తివంతమైన కథ. ది టెల్లింగ్. ఎక్యుమెన్ సిస్టము ఒక గ్రహానికి రాయబారిని పంపిస్తుంది. అక్కడ సమాజం తన సాంస్కృతిక వారసత్వాన్ని అణిచివేసింది. మతం, కథలు, జ్ఞానం గురించి. ఇంకా ఇతర ముఖ్యమైన నవలలు 4 Ways to Forgiveness 1995, 4 అనుసంధాన కథలు, నావలెట్స్. ఎ ఫిషర్ మ్యాన్ ఆఫ్ ది ఇన్లాండ్ సీ, చిన్న కథల సంకలనం. ది షోబీ స్టోరీ, డాన్సింగ్ టు గనం వంటి చిన్న కథలు. ప్రధానంగా ఈవిడ ఇతివృత్తాలు సామాజిక నిర్మాణం, లింగం, జెండర్ చుట్టూ ఉంటాయి. అనార్కిజము, అరాచకం, క్యాపిటలిజం. అరాచకానికి, పెట్టుబడిదారికి
విధానానికి మధ్య జరిగే యుద్ధం గురించి, పర్యావరణం, తర్వాత కలోనియలిజం, కాలనీవాదం, మానవ స్వభావం, దౌత్యం అంటే రాజకీయాల్లో ఈ దౌత్యం ఉంటుంది కదా, డిప్లొమసీ, దాని గురించి, ఇంకా సంస్కృతుల మధ్య సంబంధాలు, ఇలాంటివి రాస్తా. అంటే హార్డ్ సైన్స్ ఎలా ప్రయాణం చేస్తారు, టెక్నాలజీ, అలయన్స్, అలా కాకుండా ఈవిడ సామాజిక మానవీయ అంశాలపై ఇతర గ్రహాల్లో సమాజాలు ఎలా ఉంటాయని దృష్టి పెట్టారు. మొదటి 3 నవలలు రో కానన్స్ వరల్డ్, ప్లానెట్ ఆఫ్ ఎక్సైల్, సిటీ ఆఫ్ ఇల్యూషన్స్ చదివి తర్వాత ది లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ డార్క్నెస్ లేదా డిస్పోజిటర్స్తో ప్రారంభించవచ్చు. ఇవన్నీ విడివిడిగా చదువుకోవచ్చు, కానీ నా సలహా ది లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ డార్క్నెస్ చదివితే బాగుంటుందని చెప్తారు. భవిష్యత్తు కాలిఫోర్నియాలో ఒక పర్యావరణ సామరస్య సమాజం గురించి వివరణాత్మక ఆంథ్రోపాలజికల్ నవల ఇంకోటి ఉంది, దాని పేరు ఆల్వేస్ కమింగ్ హోమ్. అది చాలా రీసెంట్గా రాసింది, 1985లో. మీరు గమనించాల్సిందంటే లెగ్విన్ రచనలు సాధారణ సైన్స్ ఫిక్షన్ లాగా థ్రిల్లర్స్ లాగా ఉండవు. వచనం చాలా కొంచెం క్లిష్టంగా స్లోగా ఉంటాయి స్టోరీసు. సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్స్ లాగా ఉండవు. ఎక్కువ రాజకీయ, సాంఘిక, వేదాంతపరమైన అంశాలను కలిగి ఉంటాయి. ఇది ఈరోజు సైన్స్ ఫిక్షన్ రచయిత్రి ఉర్సులా క్రోబర్ లెగ్విన్ అనే రచయిత్రి గురించి నా వివరాలు. మరొకసారి మరొక సైన్స్ ఫిక్షన్ రచయిత్రితో కలుసుకుందాం. ది సైన్స్ ఫిక్షన్లో గొప్పవాడని మాస్టర్స్ అంటారు. ఆల్మోస్ట్ అందరి గురించి పూర్వకాల మాస్టర్స్ గురించి చెప్పాను. ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన వాళ్ళల్లో అందరికీ తెలిసిన వాళ్ళు తక్కువ, కానీ హ్యూగో అవార్డులు, నెబులా అవార్డులు ఇస్తూనే ఉన్నారు. గత 20 సంవత్సరాల్లో వచ్చిన రచయితలు ప్రతి సంవత్సరం హ్యూగో అవార్డు లేక నెబులా అవార్డు గెలుచుకున్న రచయితలు ఒక లిస్టుగా రాసి, ఇప్పుడు ప్రస్తుతం రీసెంట్గా సైన్స్ ఫిక్షన్ ఎలా వస్తుంది, ఎలాంటి వాళ్ళకి ప్రజలు వస్తున్నాయి, ఎలాంటి థీమ్స్ వస్తున్నాయి అనేది తర్వాత చెప్తాను. దాంతో ఈ సైన్స్ ఫిక్షన్ రచయితల సిరీస్కి ముగింపు పలుకుతాను. సైన్స్ ఫిక్షన్ రచయితల సిరీలో ఉర్సులా కే లెగ్విన్ గురించి విన్నారు. నా పేరు డాక్టర్ మధు చిత్తరువు. నమస్తే, మళ్ళీ కలుద్దాం.